బోనాల ఏర్పాట్లపై గోల్కొండలో మంత్రి కొండా సురేఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సురేఖ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆషాఢ బోనాల జాతర పోస్టర్ బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించారు. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే గోల్కొండ బోనాలు జరగనున్నాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్స్, బారికేడ్లు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. మొబైల్ టాయిలెట్స్, 108 అంబులెన్స్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. రైట్కి ఈ సంవత్సరం ఆషాఢ బోనాల జాతర పోస్టర్ బ్రోచర్ ఆవిష్కరణ ప్రారంభమైపోయింది. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. అయితే ఈ బోనాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లపై అలాగే సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, గోల్కొండ బోనాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ రోజు గోల్కొండ కోటలో ఏదైతే అధికారులతో సమన్వయ సమావేశంలో అధికారులతో ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించారో, అలాగే అధికారులు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాఢ బోనాలకు సంబంధించినటువంటి జాతర పోస్టర్ బ్రోచర్ ని కూడా కొండా సురేఖ ఆవిష్కరించడం జరిగింది. ఇక హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా జమున తహజీబ్ కు ప్రతీక అని చెప్పి కూడా కొండా సురేఖ ఏదైతే ఈ సమీక్ష సమావేశాల సందర్భంగా కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక పండుగల సందర్భంలో హిందూ ముస్లిం సమాజాల పరస్పర సహకారం వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తితో యావత్ దేశానికి గొప్ప సందేశం ఇస్తుందని చెప్పి కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక ఈ పూర్తిగా ఈ బోనాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే జూలై 16 నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆషాఢ బోనాల ఉత్సవాలు తొలి బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులకు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు పూర్తి స్థాయిలో కూడా సౌకర్యాలు ఉండే విధంగా ఏదైతే ఏర్పాట్లు ఉండాలని చెప్పి కూడా కొండా సురేఖ అధికారులకు ఏదైతే దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దైవానికి అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణలో అన్ని శాఖలు కూడా సమన్వయంతో సహకరించి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే ఈ సమీక్ష సమావేశంలో చెప్పారు. ఇక్కడ గోల్కొండ జగదాంబిక మహంకాళికి అమ్మవారు జూలై 16, 19, 23, 26, 30, ఆగస్టు 2, 3, 6 తేదీల్లో నిర్వహించే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం ఇలాంటి ఏ సంబంధించిన విషయంలో అయినా సరే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సమగ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పి, అలాగే అక్కడ వైద్యానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేయాలి, 108 అంబులెన్స్ సేవలు కూడా పెట్టాలి, ఇలాంటి అన్ని సదుపాయాలు కూడా భక్తులకు కలిగించాలని చెప్పి కూడా ఏదైతే చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటు జిహెచ్ఎంసీ కాల పరిమితిని నిర్దేశించి పనులు సకాలంలో పూర్తి చేయాలని చెప్పి కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సో ఏదేమైనా తెలంగాణలో, అందులో హైదరాబాద్ లో గోల్కొండ బోనాల గురించి అందరికీ తెలిసిన విషయం చాలా గొప్పగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే జరుగుతుంటాయి. సో ఈ బోనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెవరు అసౌకర్యాలు కాకుండా పూర్తిగా భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా చేయాలని చెప్పి అయితే కొండా సురేఖ సమీక్ష సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కూడా ఇక్కడ జరిగేటువంటి బోనాలపై కూడా ఏదైతే కొండా సురేఖ సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.